లైవ్ షోకి తిరిగి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ సురేష్ గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, సీనియర్ నేత. శ్రీ బొంతు రామ్మోహన్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, బహుశా మేయర్ అభ్యర్థిగా ఇప్పుడే పత్రికల్లో కథనం వచ్చినటువంటి నేత. ఇక రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి. శ్రీ అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గతంలో విప్గా పనిచేసినటువంటి అనుభవశాలి. ఇక హైదరాబాద్ ఎన్నికల్లో చివరి అంకంలో దౌర్జన్యం ఘటనలు జరగటం, హింస జరగటం, మొత్తం ఆరోపణలు ప్రత్యారోపణలతో గందరగోళంగా సాగింది. మరి ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే షబ్బీర్ అలీలపై ఎంఐఎం నేతలు కానీ కార్యకర్తలు కానీ దాడి చేసిన తీరు, అలాగే మహమూద్ అలీ ఇంటిపై దాడి చేసిన తీరు, అలాగే బీజేపీ టీఆర్ఎస్ల మధ్య ఘర్షణ, టీడీపీ నేతలు సైతం దాడులు జరిగాయి, టీఆర్ఎస్ ఈ అక్రమాలకు పాల్పడిందని చెప్తూ దౌర్జన్యాలు చేసిందని చెప్తూ తీవ్రస్థాయిలో టీడీపీ నేతలు కూడా, రమణ కానీ ఎర్రబెల్లి కానీ వీళ్ళంతా కూడా ఆరోపించారు. బీజేపీ నేతలు సైతం ఇదే విమర్శలు చేస్తున్నారు. నిజానికి ఇక్కడ అక్రమాలు జరిగాయా, ఏం జరిగాయి, ఈ దౌర్జన్యాలని ఎందుకు పోలీసులు అరికట్టలేకపోయారు? అయితే ఎంఐఎంను టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ తోటే ఉప ముఖ్యమంత్రి ఇంటిపై దాడి జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవాలు ఏమిటి? అసలు ఈ దౌర్జన్యం హైదరాబాద్ పాత బస్తీలో అసదుద్దీన్ అంతటి చదువుకున్న విద్యార్థికుడు కూడా ఏకంగా దాడికి పాల్పడిన తీరు కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానిపై వచ్చిన వార్తలు కానీ ఇవన్నీ కూడా. ముందుగా ఆ సంఘటనపై అనిల్ గారు మాట్లాడతారు. చాలా దురదృష్టకరం అండి అలాంటి సంఘటనలు పాత బస్తీలో జరగడం. అంతకుముందు కూడా మనం విన్నాం. కానీ ఇవాళ స్వయంగా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వచ్చేసి ఒక ఎంపీగా పనిచేస్తున్న అసద్ వచ్చి, చదువుకున్న వ్యక్తి, ఆక్స్ఫర్డ్లో ఎక్కడ చదువుకున్నాడు, నాకు కూడా బాగా తెలుసు. కానీ ఆయన అలా అటాక్ చేయడం అన్నది చాలా యాక్చువల్గా మీరున్నారు అక్కడ? నేను అక్కడ లేనండి, నేను లేను. మా పిసిసి ప్రెసిడెంట్ గారు మరి షబ్బీర్ అలీ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే గౌస్ అనే వ్యక్తి అంటే కార్పొరేటర్ మా దాంట్లోకి వచ్చాడు, పోటీ చేస్తున్నాడు. మరి ఆయనను కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. టీఆర్ఎస్ అండ్ ఎంఐఎం కుమ్మక్కై ఆయనని కార్పొరేటర్ అభ్యర్థిని ఎవడన్నా కానీ అరెస్ట్ చేసిన సందర్భాలు అంతకుముందు ఉన్నాయండి. వాళ్ళు అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటంటే అక్కడ ఎప్పుడు ఎంఐఎం అక్కడ రిగ్గింగ్ చేస్తూ ఉంటుంది. ఆయన ఎంఐఎంకి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎక్కడెక్కడ రిగ్గింగ్ చేస్తారు వీళ్ళ. అంటే మెయిన్గా అంటే వాళ్ళు ఎలక్షన్స్లో వాళ్ళ స్ట్రాటజీ ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి వారిని తీసుకుపోయి లోపల ఎప్పించడం జరిగింది. దానికి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా కుమ్ముక్కై చేయడం ఎంతవరకు డెఫినెట్ 100% కుమ్ముక్కైందండి. టీఆర్ఎస్ 100% కుమ్ముక్కైంది. అక్కడ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి జరిగింది. ఆ తర్వాత నేను చెప్తాను అక్కడికి వస్తాను. ఇక్కడ కుమ్ముక్కై ఇక్కడ గౌస్ని లోపల వేయించడం వల్ల మా పిసిసి ప్రెసిడెంట్ మరియు షబ్బీర్ అలీ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే స్వయాన అసద్ 200 మంది కార్యకర్తలతో వచ్చి అటాక్ చేయడము, ఒక నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ దెబ్బలు తగ్గడం అంటే చాలా దారుణం అండి. అసలు అలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యం ఇట్స్ బ్లాట్ అండ్ డెమోక్రసీ. అసలు ఏం జరుగుతుంది, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి నేను వాళ్ళు అడుగుతుంది. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ జరుగుతున్న పరిణామాలు అక్కడ ఎంఐఎంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదా? ఒక ఎంపీ అభ్యర్థి వచ్చేసి, ఒక ఎంపీ వచ్చేసి ఒక అటాక్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తుంది. దీన్ని టీఆర్ఎస్ కానీ ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ఖండించడం జరిగినాయి. పోనీ ఇప్పుడు మహమ్మద్ అలీ విషయానికి వస్తే అక్కడ ఏంటంటే అక్కడ కూడా రిగ్గింగ్ జరుగుతున్నట్టున్నది. మహమ్మద్ అలీ కాన్స్టిట్యున్సీ అనుకుంటుంది, మహమ్మద్ అలీ గారి కాన్స్టిట్యున్సీ పర్టికులర్ టెరిటరీ అజంపుర మహమ్మద్ అలీ గారిది. అయితే వాళ్ళ క్యాండిడేట్ పెట్టినట్టున్న టీఆర్ఎస్ క్యాండిడేట్ లాస్ట్ టీఆర్ఎస్ పైన కూడా దాడి జరిగిందంటే నిజంగా సిగ్గుచేటు. ఇవాళ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు, ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సిగ్గుచేటు అండి. దీన్ని మనం అందరం కూడా పార్టీలో అక్రాస్ ద పార్టీ లైన్స్ వీ హ్యావ్ టు అంటే కండెమ్ దిస్ కైండ్ ఆఫ్ అటాక్స్. రేపు ఇదే జరిగితే రేపు ఆయన మరి నేను నిజంగా అడుగుతున్నా, హమారా ఇలాఖే మే ఆప్ కైసే ఆతా అని చెప్పేసి అసద్ అన్నాడు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే ఆ ఓల్డ్ సిటీకి వెళ్ళి బయట తిరుగుతాడు, బయట అడుగు పెట్టగలుగుతాడు నిజంగా అసద్ అనుకుంటే. ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఓల్డ్ సిటీ అంత బలమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా 100% బలమైంది నేషనల్ పార్టీ. మీకు తెలిసో లేదో 1962లో మొదటిసారి అక్కడ మసూనా బేగం గారిని ఒక ఆవిడ పోటీ చేసి మంత్రిగా కూడా చేశారు. ఆవిడ ఓవైసీ గారిని ఓడించింది ఆ రోజుల్లో. ఆ తర్వాత 67 నుంచి ఇక ఆయన అక్కడ మొత్తం ఓవైసీ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయ్యి ఇక కాంగ్రెస్కి అక్కడ అవకాశాలు లేకుండా పోయినాయి. అయితే 77 వరకు కూడా మేల్కోటే ఎంపీగా ఎంపీ గెలిచిన ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి ఓవైసీ సామ్రాజ్యమే అక్కడ ఎస్టాబ్లిష్. కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల పైన 7 వరకు ఏమాయం ఉందండి. వాస్తవంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పోషించామని కాదు,
ఎంకరేజ్ చేయం ముస్లిమ్స్ ని మైనారిటీస్ కూడా మేము ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేయడం వేరు కదా. ఎంఐఎంని కాదు ముస్లిమ్స్ ని కానీ అందరికి కూడా మేము ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి మేము సాఫ్ట్ కార్నర్ ఉండే ఎంఐఎం పైన, అంతేగాని ఏ రోజు అంటే పొత్తుకు డైరెక్ట్ ఏ రోజు పొత్తు పెట్టుకోలే. ఇవాళ ఎంఐఎం జీవిస్తున్నదంటే కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే. డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్ పార్టీ భయం పుట్టుకున్నది. ఇవాళ ఎంఐఎం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అంటే మొన్నటి వరకు ఉన్న స్నేహ సంబంధాలు దెబ్బతినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకసారి మళ్ళా ఓల్డ్ సిటీలోకి వెళ్తే ఆ పాత పరిస్థితి మీరు 67 ఏదైతే అన్నారో ఆ పరిస్థితి వస్తుందని చెప్పి ఇలా అసద్ భయపడి ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నిజంగా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే అసద్ ఓల్డ్ సిటీకి వెళ్ళి బయటికి వెళ్తాడండి. ఓకే, ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా డెమోక్రసీ నమ్ముకున్నది కాబట్టి ఇప్పటివరకు ఈ పరిస్థితిలో ఈ దేశం కూడా అంటే హైదరాబాద్ లో ఇంకా అక్కడైనా అక్రమాలు జరిగింది, మిగతా చోట్ల కూడా అక్రమాలు జరిగింది. మిగతా చోట్ల ఎందుకు జరగలేదు? చాలా చోట్ల జరిగినాయి కదా. ఇక టిఆర్ అండ్ ఇక్కడ అభ్యర్థి ఉన్నారు, మరి మేయర్ అవుతారు. అభ్యర్థికి తెలియదు, రామ్మోహన్ గారికి తెలియదు కాదు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు నేను ఇక్కడ నుంచి చెప్పమంటే చెప్తాను. ₹1 కోటి ఒక అభ్యర్థి ₹1 ఇచ్చిందంటే 75 లక్షలు మినిమం. నేను చెప్తున్నాను 1.2 crores హైయెస్ట్ ఖర్చు పెట్టారా? పార్టీ ఇచ్చిందండి, పార్టీ ఇచ్చింది. నిజమా? నిజం. సంచలన ఆరోపణ చేస్తారు. 75 లక్షలు అవసరం అసలు 75 లక్షల రూపాయలు కార్పొరేటర్కి ఇచ్చింది. 1.2 crores హైయెస్ట్ 1.2 crores ఇచ్చింది. అది కూడా కూకట్పల్లి కూడా. రామ్మోహన్ గారు ఇక్కడే ఉన్నారు కదా క్యాండిడేట్. అంటే టోటల్ మజిల్ పవర్, మనీ పవర్, పోలీస్ పవర్ అన్ని పవర్స్ యూజ్ చేసి ఇవాళ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి నేను కూడా చెప్పగలుగుతున్నాను. టీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉన్నది. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాళ్ళు చేసిన పనులు కూడా మాట్లాడుకోవాలి. మంచి ఇప్పుడు వాళ్ళు ఏం జరగబోతుంది మాట్లాడుకోవాలి. వాళ్ళు అసలు జరగడానికి కారణాలు ఏంటి కూడా మనం విశ్లేషించాలి. 75 లక్షలు ఇచ్చిన సందర్భాలు అసలు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇంత విచ్చలవిడి తనంతో మీరు చెప్పిన అంత ఖర్చు ఉందా అని నాకు అర్థం కాలము. నిజంగా అంత ఖర్చు పెట్టి ఇచ్చారా? శ్రీనివాసరావు గారు తెలుసుకోండి. ఓకే, తెలుసుకోండి, డెఫినెట్ గా తెలుసుకోండి. జరిగింది వాస్తవం. ఆయన రామ్మోహన్ గారు మాట్లాడలేదు కాబట్టి ఇచ్చారేమో అనుకోవాల్సి. 100% ఖండించట్లేదు. అది జరిగింది. వీళ్ళన్నీ అంటే అర్ధబలం అంగబలం అన్ని కూడా యూజ్ చేసి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అందరినీ అంటే ప్రతిపక్షాలని ఇక మరి ఘోరంగా. రైట్, ఓకే. ఇక రఘునందన్ గారు మాట్లాడారు. ముందుగా రవినాయక్ గారు కరీంనగర్ నుంచి లైన్లో ఉన్నారు. రవినాయక్ గారు నమస్కారం, మాట్లాడండి. నిజంగా టీఆర్ఎస్ అంత ఖర్చు పెట్టి ఉంటుందా చెప్పండి? టీఆర్ఎస్ అంత ఖర్చు పెట్టి ఉంటుందా నిజంగానే? ఖర్చు పెట్టింది అన్నది వాస్తవం. అది మీకు కూడా మీ అంతరాత్మ కూడా తెలుసు. సార్ ఇంకోటి రెండోసారి ఇక్కడ విషయం ఏంటంటే సార్ మజ్లిస్ పార్టీకి సంబంధించి నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పిన మాటలు 100% కరెక్ట్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించినటువంటి మజ్లిస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసింది. ఇదే సమయం లోపల రేపు పొద్దున టీఆర్ఎస్ కూడా ఇదే గతి పడుతుంది సార్. 100%, 100%. ఇప్పుడు సోకాల్డ్ మేధావులు ఎవరైతున్నారో, దళితుల మీద దాడి చేస్తే నిలిపెట్టిన నాయకులు ఎవరైతున్నారో, ఇప్పుడు ఒక హిందూ మీద దాడి జరిగింది. ఎవరేం మాట్లాడతారు దీనికి? మాట్లాడరా? గొంతు లేవా వీళ్ళకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, షబ్బీర్ గారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు హిందూ మీద దాడి అయినట్టు కదా, ఇప్పుడు హిందూ మీద ముస్లిం దాడి చేసినట్టు కదా. దీనికి ఏం మాట్లాడతారు వీళ్ళు? అంటే ఒక దళితుల మీద దాడి చేస్తున్నా మీ కోపం పోడు కానీ ఇంత కోపం ఎందుకు మిత్రమా? కాంగ్రెస్ మీద దాడి చేసిందని చెప్పొచ్చు కానీ హిందూ ఏంటి మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హిందువుగా చూస్తారా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా చూస్తారా? షబ్బీర్ అలీ గారి మీద కూడా దాడి జరిగింది కదా. అదే నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఒక దళితుల మీద దాడి జరిగితే బాగా గోలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటేటువంటి వ్యక్తులు ఇవాళ ముస్లింలు వర్సెస్ ఇట్లా చూడలేకపోతారు. వీళ్ళకి ఒక భయం సార్, వీళ్ళకి ఒక భయం. మీ కోపం ఉండదు కానీ అర్థం లేని కోపం మిత్రమా. మీరు అట్లా హిందూ ముస్లింగా చూడకూడదు ఇక్కడ. దయచేసి అట్లాంటి రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేయటం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. బహుశా మరొకరు లైన్లో ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు. విజయభాస్కర్ గారు ఉప్పల్ నుంచి విజయభాస్కర్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ నమస్తే, ప్లీజ్ మాట్లాడండి. నమస్తే సార్. మాది ఆంధ్ర ప్రాంతం, మాది ప్రకాశం డిస్టిక్ ఎర్రగొండపల్లి సార్. ఓకే, ఆయన మాది అక్కడ అప్పుడు చెప్పండి. పిసిసి అధ్యక్షుడి మీద షబ్బీర్ అలీ గారి మీద దాడి జరగడం చాలా దురదృష్టకరం సార్. ఓకే, గుడ్. ఇంకోటి ఏంటంటే కులం పేర్లు చెప్పి మైనార్టీలు ఇలాగా పాల్పడటం చాలా దురదృష్టం. కాశ్మీర్ లో ఎలాగైతే లాల్ షర్ట్ ఎలాగైతే అలడతలు జరుగుతున్నాయో అలాగనే అక్కడ ఉంటుంది సార్. కాశ్మీర్ పిసిసి అధ్యక్షుడు షబ్బీర్ అలీ గారి మీద జరగడం చాలా దురదృష్టకరం సార్. రైట్, గుడ్. మీ ఆవేదన అర్థమైంది. రఘునందన్ గారు.
ఇప్పుడు శ్రోతలు చెప్పినా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు గమనించిన పోలిక మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. నాకు ఇబ్బంది కాదు, మంచిది కాదని చెబుతున్నాను. మీకు ఇబ్బందికరంగా అనిపించుంటుంది కానీ మా సోదరి నాకు ఇబ్బంది అంటారు. మళ్ళీ చెప్తున్నది నాకు ఇబ్బంది ఏంటాడు బాబు, మీరు తిట్టుకున్న దానికి నాకేం ఇబ్బంది. అయితే నేను మధ్యవర్తిగా ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడమని హైదరాబాద్ని కాశ్మీర్ని బలవంతంగా భారతదేశంలో కలిపినారని కొంతమంది గౌరవ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతుంటే ఇట్లాంటి దాడులే జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏ పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు? చెప్పినా కదా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు పార్లమెంట్లో మాట్లాడింది. హైదరాబాద్ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా, కాశ్మీర్ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఈ రెండు ప్రాంతాలని భారతదేశంలో కలిపినారు. ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నారు. ఇందాక సోదరుడు మాట్లాడుతూ చెప్పినాడు, కాశ్మీర్ నుంచి హిందీ పండిట్లను ఎట్లయితే ఎలగొట్టినారో నిన్నటిదాకా మీరు పెంచి పోషించినారు. మా అనిలని 5 నిమిషాలు స్పీచ్ ఇచ్చిండు. పెంచింది మీరే, పోషించింది మీరే, చేసింది మీరే. ఇలా లాస్ట్కి ఏం జరిగింది అని అంటే దాని ఫలితం కూడా మీరే అనుభవించాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అది ఓల్డ్ సిటీలో జరిగినటువంటి నిన్నటి సంఘటనకి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఒక ఎంపీ 200 మోటార్ సైకిల్ వేసుకొని కార్యకర్తలతోటి పోలింగ్ బూత్లకు పోయి టెర్రరైజ్ చేస్తుంటే మా హైదరాబాద్ సిపి గారు, సైబరాబాద్ సిపి గారు ఉపన్యాసాలు బాగా ఇస్తూ ఉంటారు. మేము ఈ లా అండ్ ఆర్డర్ని ఇట్లా కంట్రోల్ చేస్తూ ఉన్నాం, ట్విన్ టవర్స్ కడతా ఉన్నాం, హైదరాబాద్లో అసలు చీమ చిట్టుకుమంటే మాకు కనబడుతుంటుంది, వెబ్ కెమెరాలలో చూస్తుంటాం. మరి మహేందర్ రెడ్డి సార్కి ఎందుకో నిన్న కనబడినట్టుంది. 200 మంది మోటార్ సైకిళ్ళ మీద అట్లా హంగామా చేస్తూ ఓల్డ్ సిటీని అంత సామ్రాజ్యంగా చేస్తుంటే పోలీస్ స్టేషన్కి 100 గజాల ముంగట ఎమ్మెల్యేలని, పీసీసీ ప్రెసిడెంట్లని, మైనార్టీ నాయకుల మీద దాడులు జరుగుతుంటే ఎందుకు సపరేట్ కూర్చున్నారు? మాట్లాడారు ఎందుకు? మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము బాగా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ ఏమంటారు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ బాగానే ఉన్నమాట, ఆయన అంతకంటే ఎక్కువ ఇస్తున్నారు సార్. జనరల్ ఇష్యూస్ మాట్లాడొద్దు, జనరల్ ఇష్యూస్ మాట్లాడొద్దు. వాళ్ళు దాని జంగంపేటలో మహేందర్ అనేటువంటి అభ్యర్థి వైఫ్ ని పోలింగ్ స్టేషన్ లో కొడుతున్నాడు అక్బరుద్దీన్. నిన్న తల పగిలింది అక్కడ, ఒక అభ్యర్థి ఏజెంట్ కి తల పగిలిపోయింది అంటున్నా. ఇవన్నీ జరుగుతాయని మహేందర్ రెడ్డి సార్కి తెలియదు. ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ఆయన గతంలో ఈ ప్రాంతానికి ఇంటెలిజెన్స్ డీజీ కూడా పనిచేసి ఉన్నారు. వారు అన్నీ తెలిసిన ఆయనే. నేను భాగ్యనగరంలో బాగున్నా, జూబ్లీహిల్స్ లో నేను ఓటేసిన, అంతా బాగుంది, వెబ్ కెమెరాలో మానిటరింగ్ చేసిన. మరి అసదుద్దీన్ గారు 200 మోటార్ సైకిళ్ళ మీద తిరిగింది. నిన్న మహేందర్ రెడ్డి గారికి వెబ్ కెమెరాలలో కనబడలేదా? కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కమిషనర్గా వారికి లేదా? అంతా అయిపోయిన తర్వాత పోయి మొసలు కన్నీరు గార్చడం ఎందుకు? జరిగిన సంఘటన దురదృష్టకరమని, పోలీసు వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని. ఎందుకు ఇవన్నీ? గౌస్ ఖాన్ అరెస్ట్ చేసినప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఇటు వస్తుంటే కనీసం బందోబస్తు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వారి మీద లేదా? ఉప ముఖ్యమంత్రి ఇంటి మీదకి బలాల అనుచరులు దాడిపోతే పోలీసు వాళ్ళు వారిపోతారా? పోలీసు వాళ్ళు వారిపోయారా? అన్ని దినపత్రికలలో రాశారు. ఇందుకైనా మీకు ట్విన్ టవర్లు కట్టేది, ఇందుకైనా మీకు ఇన్నోవాలు ఇచ్చింది, ఇందుకైనా మీకు ఫార్చునర్లు ఇచ్చింది, ఇందుకైనా వెబ్ క్యామ్లలో మీరు ఎలక్షన్ మానిటరింగ్ చేసింది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఇంటి మీద దాడి చేస్తుంటే పోలీసు వాళ్ళు వారిపోతారా? ఇదేంటి సార్ ఇది? ఎందుకంటే దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. చాలా స్పష్టంగా పాత బస్తీ మీకు, కొత్త బస్తీ మాకు అని ముందుగానే పంచుకోరు టీఆర్ఎస్ ఎంఐఎం. అక్కడెక్కడో సర్దుబాట్లలో వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి నష్టం, సరిహద్దు తగాదా కాదు, వ్యక్తిగతమైనటువంటి నష్టాలు. బలాలా గారికి ప్రత్యర్థిగా భవిష్యత్తు లోపల వచ్చే ఎన్నికలలో ఉప ముఖ్యమంత్రి గారి కొడుకు మలక్పేట నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండు. అది బలాలా గారికి ఇష్టం లేదు కాబట్టి భౌతిక దాడులకు దిగుతారు. ఎక్కడైతే ప్రత్యర్థి పార్టీలు బలపవుతుంటాయి లేదా మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ గారు ఈ మధ్యలో ఎంఐఎం మీద ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. మాకుల పొడవాడు మా మీద మాట్లాడేది, ముందు మీ నోరు మూయించుదామని ఆయన ఎట్లా కొట్టిరు? ఆయన కొట్టిరు సార్, డోర్ లాగి బయటికి గుంజి తంతున్నారు ఒక ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా. వారి సామాజిక వర్గం విపక్ష నేత ఆయనను. పోలీసులు లేరి, గన్మెన్ లేరి, ఎస్కార్ట్ లేరి. హైదరాబాద్ సిపి గారి వెబ్ కామ్లో జరిగినటువంటి సూపర్విజన్ ఏది? నేనేమంటున్నాను, వ్యవస్థలో జరుగుతున్న ఇబ్బందులు ఎత్తి చూపుతున్నాను. నాకేం మహేందర్ రెడ్డి గారితో వ్యక్తిగతమైనటువంటి ద్వేషం లేదు, వారి మీద ఆరోపించాల్సింది. వారికి తెలుసు ఇది జరుగుతుందని. దాన్ని ఓల్డ్ సిటీలో బూతుల ఆక్రమణ జరుగుతుందని వారికి తెలుసు. ఓల్డ్ సిటీలో గొడవలు జరుగుతాయని వారికి తెలుసు. అది తెలియకుండా వారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారంటే అంగీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారంగా నేను లేను. ఇంటెలిజెన్స్ డీజీగా ఇంటెలిజెన్స్ డీజీగా 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అక్షరం తెలిసినటువంటి మహేందర్ రెడ్డి గారికి అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం చేస్తారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏం చేస్తారు, బలాలా గారు ఏం చేస్తారు అనేది తెలియదని ఎవరన్నా అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఓల్డ్ సిటీలో జరిగేటువంటి పరిస్థితులు ప్రతిసారి ఏదో కొంత ఘర్షణ వాతావరణం ఉంటాయనేది వారికి తెలుసు. మీరే
పూర్తి బాస్గా మీరు అక్కడ నుండి పర్యవేక్షించుంటే ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండేటివి. అట్లీస్ట్ పిసిసి ప్రెసిడెంట్ అక్కడికి పోతుండన్నప్పుడన్నా బలగాలను ఇంకొంచెం మోహరించాల్సింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకుండదు సార్? ఎందుకంటే అన్ని టీవీలలో బ్రేకింగ్ వస్తుంది కదా సార్. మీరు చౌక్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ షబీర్ అలీ వాళ్ళంతా ప్రచారం చేసుకునే పోయినారు కదా సార్. పోయినప్పుడన్నా కనీస బందోబస్తు ఇవ్వాలి. అట్లీస్ట్ సిపి గారు మహమూద్ అలీ ఇంటికాడ ఉన్న పోలీసులు పారిపోయారు అంటున్నారు కదా. అదే సార్, ఇది బాధాకరమైనటువంటి విషయం. అంటే ఒక డిప్యూటీ సీఎం ఇంటి మీదకి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేస్తుంటే పోలీసు వాళ్ళు వారిపోతుంటే ఇంకెట్లా రక్షణ ఎట్లుంటుంది సార్ కామన్ మ్యాన్ కి? వారి సామాజిక వర్గంలో కూడా ఇంకొకరు ఎదగొద్దు, వారు తప్పితే ఇంకొకరు ఎవరు ఉండొద్దు, వారి జెండా తప్పితే ఇంకొకరి జెండా కనబడొద్దు, అది వారికి ఏదో సామ్రాజ్యం అయిపోయింది అనేటువంటి రీతిలో సరదాగా ఒక మాట చెప్పాలి. మీరు అసదుద్దీన్కి లాయర్ గా కూడా పనిచేశారు, ఇక్కడ మాత్రం చాలా క్రిటికల్ గానే మాట్లాడుతున్నారు. 1997లో మెదక్ జిల్లాలో జరిగినటువంటి మా కలెక్టర్ మీద సంబంధించి జరిగిన ఒక కేసులో వృత్తిరీత్యా న్యాయవాదిగా అసదుద్దీన్ వయసుకి బెయిల్ ఇప్పించినటువంటి మాట వాస్తవం. దాన్నే నేనేం దాచిపెట్టుకోవట్లేదు. సరదాగా సార్, వాస్తవమే సార్. ఇప్పుడు నా వృత్తి అది. వృత్తిలో రామ్మోహన్ గాయపడ్డాడు అనుకోండి, ఒక వైద్యుడు చికిత్స చేయడా, ఇలా టీఆర్ఎస్ పార్టీ అయినా కాబట్టి చచ్చిపోయినా అంటారా ఎవరైనా? ఆ నేచర్ ఎవరికైనా ఉంటుందో కానీ మాకు ఉండదు. వృత్తి ధర్మం సార్, అది వృత్తి ధర్మం. అది వృత్తి ధర్మం. నేను మీకు అదే చెప్తా ఉన్నా. ఇదే మహేందర్ కోసము అదే చాంద్రాయన గుట్టలో నేను 3 డివిజన్లలోకి వెళ్ళి నేనే ప్రచారం చేసి వచ్చిన, ఇంటించి ప్రచారం. నిన్న దెబ్బలు తిన్న మహేందర్ గారి కోసం నేను చాంద్రాయన గుట్ట నియోజకవర్గంలో నేను ప్రచార బాధ్యతలు నిర్వహించి వచ్చిన. నేనేమంటున్నాను, అడ్వకేట్ గా నేను చేసిన వకాలత్ కి, రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కి నేను అదే చెప్తా ఉన్నా. షబీర్ అలీ ఎందుకు కొట్టినారు? షబీర్ అలీ ఈ మధ్య ఎంఐఎం మీద మాట్లాడుతా ఉన్నారు. వారికి నచ్చది. ఎంఐఎం మీద ఎవరైనా మాట్లాడితే భౌతిక దాడులకు దిగుతా. ఇప్పుడు రేపు సపోజ్ నేను ఒక ఆసక్తికరంగా క్వశ్చన్, రేపు సపోజ్ అసదుద్దీన్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనుకోండి, మళ్ళీ మీరే బెయిల్కి వెళ్తారా? విమర్శ చేశారు కాబట్టి వెళ్ళరా? నేను అదే చెప్తా ఉన్నాను సార్. నేను వెళ్ళింది అక్కడ నేనుండే ప్రాంతంలో ఒక అసదుద్దీన్ మీద కాదు, ఆయన పక్కన ఇంకొక 70 మంది హిందువులు ముస్లింలు లేకుండా ఈ కేసులో నేను ఎందుకు వెళ్తాను సార్? నాకేం అవసరం ఉండదు. అక్కడ జరిగిన సంఘటన కూడా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, అది ఒక అపోవాదాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూపిస్తా ఉన్నారు చాలా మంది. ఆ రోజు జరిగిన సంఘటనలో పటాన్ చెరువులో నా ఇంటికి ఇటుపక్క అటుపక్క ఉన్న వాళ్ళతో పాటు చాలా మంది అరెస్ట్ అయినారు. 70 మంది మీద కేసులు నమోదైనాయి. ఆ కేసులలో ఒక 30-40 మందికి నేను అడ్వకేట్ ఉన్నాను, అందులో వీరొకరు. అంతేగాని దానికి ఏం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు కూడా. రామ్మోహన్ గారు మాట్లాడే ముందుగా అనంత్ గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్ లో ఉన్నారు. అనంత్ గారు నమస్కారం. భరత్ హలో మాట్లాడండి. నమస్కారం, ప్లీజ్. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మాట్లాడుతున్నారు. సంవత్సరాలతో ఒక 10 సంవత్సరాలు ఒక పాముకి పొరలు పీకకుండా ఒక పామును పెంచారు. పాము ఇప్పుడు కాటేసింది. ఓకే, ఇప్పుడు ఆ పాము కూరలు పీకదా పాయింట్ వాళ్ళకు కూడా కాటేస్తుంది. ముందే రుచి చూపించారు. పావున పదవి కొంచెం ఇబ్బంది కానీ పోలికి తెలివి బాగానే చేశారు. ఏమంటే పావును పెంచారంటున్నారు. ఆయన ఏమని చెప్తారు? విప్ గారు ఏమన్నా సమానం చెబుతారా? మాజీ విప్ గారు చెప్పాల్సింది ఏముండండి. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళకున్నారా? పామును పెంచారని వారి ఆరోపణ. అది పాముగా గుర్తించారా లేదు ఫ్రెండ్ గా గుర్తించారా? డెఫినెట్ గా ఇప్పుడైతే పామే అనిపిస్తున్నది. అప్పుడు కాదు, డెఫినెట్ గా పామే అనిపిస్తుంది. ఆ రోజు మేము అనుకోలేము. ఆ రోజు ఏమనుకున్నామంటే, ఒక మైనారిటీస్ కి, ముస్లిమ్స్ కి మనం ఒక రక్షణగా ఉండాలి ఈ దేశంలో. ఒక సెక్యులర్ పార్టీ కాబట్టి డెఫినెట్ గా మా పట్ల కూడా వాళ్ళకు అభిమానం కానీ ఉండే కావచ్చు. అంతే తప్ప మేము రాజకీయాల్లో ఏం ఉండవని ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందా? డెఫినెట్ గా పామును పెంచినట్టే నేను. రైట్, ఓకే. కరీంనగర్ నుంచి అరుణ్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి సార్. నేను యాక్చువల్ గా ఒక కామన్ మ్యాన్ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నానండి అక్కడ ఉన్న లీడర్స్ పెద్దవాళ్ళందరికీ. ఓకే. నిన్న జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో, అంత పెద్దవాళ్ళకి కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నప్పుడు అక్కడ ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళందరికి పొలిటీషియన్ కి అడుగుతున్నాను, క్వశ్చన్ వేస్తున్నాను, మాకు ఎలా మీరు రెస్పాన్స్ ఒక సెక్యూరిటీ చెప్పగలుగుతారండి, అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు మీకు ఇక్కడ హైదరాబాద్ లో మీకు ఇంత సెక్యూరిటీ ఇవ్వగలుగుతామని? అదొక పాయింట్ సార్. ఇంకొకటి సార్, నిన్న ఈ పొలిటికల్ ఎలక్షన్స్ మొన్న షాన్వి అనే ఒక చిన్న పాప బోర్బాయ్ లో పడిపోయింది. యాక్చువల్లీ ఎలక్షన్స్ వల్ల అసలు న్యూస్ బయటికి రాలేదు. లేదండి, అంటే చాలా తక్కువ అనమాట. ఎనివే సార్, నాకైతే ఈ ఆన్సర్ కొద్దిగా మీరు చెప్పండి సార్ మీ తరఫున ఖచ్చితంగా. అంటే అట్లా కాదు మిత్రమా. ఇప్పుడు ఇది అందరూ ఎవరు చెప్పనా ఒకటే సమాజం చెబుతారు కానీ ఒక్క సంఘటన జరిగిన మాట వాస్తవం. ఒక సంఘటన జరిగినంత మాత్రాన ఈ మొత్తం సమాజంలో శాంతి లేదు, భద్రత లేదు అంటాం కూడా కరెక్ట్ కాదు కదా. నిజమే, అది ఖచ్చితంగా అది ఒక ఇండికేషన్ ఇస్తుంది. అది ప్రభుత్వానికి ఇబ్బందికరమే.
పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇబ్బంది. రఘునందన్ గారు చెప్పినట్లుగా కొంత ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది, కానీ అంత మాత్రం చేస్తే అమ్మో అంతా ఇది అయిపోయిందని మనం భయపడాల్సిన అవసరం లేదు. అంత పెద్ద ఉద్యమాలు చూసిన వాళ్ళు మనకేం భయం అబ్బా. రామ్మోహన్ గారు చెప్పండి, ఏంటి మిలాక మీరు పావును పెంచుతున్నారా లేకపోతే పావును తగ్గిస్తున్నారా, ఏం జరుగుతుంది? మీరంతా మిలాఖత్ అయ్యి అక్రమాలకి ₹1 ఖర్చు పెట్టారంటే కూడా మీరేం మాట్లాడట్లేదు. ఇవాళ గ్రేటర్ ప్రజలు ఒక గొప్ప తీర్పు ఇస్తారని అనుకున్నాం. ఇలా ప్రభుత్వ పనితీరు లేకపోతే కేసీఆర్ గారు హైదరాబాద్ను అభివృద్ధి చేస్తా అని చెప్పిన ఒక ప్రణాళిక మొత్తానికి ఇవాళ టీఆర్ఎస్కి అనుకూలంగా సర్వేలు కానీ ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పు కానీ విధంగా ఇవాళ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులు చెప్పినట్టు ఇలా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉన్నాం కాబట్టి దాడి నిజంగా దురదృష్టకరం, అందరూ కూడా ఖండిస్తారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఖండిస్తాం. నిన్న జరిగిన సంఘటనలు ఏదైతున్నాయో నిజంగా చెర్లపల్లి ప్రాంతంలో మేము కూడా ఉన్నాం అభ్యర్థిగా. నిన్న మీడియా రిపోర్ట్ చేయడం కానీ రకరకాలుగా వస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్కి ఏ రకంగా ఉంది, బీజేపీకి ఏ రకంగా ఉంది, అన్నీ కూడా తేడతెల్లమవుతున్నాయి. టీడీపీకి ఏ రకంగా ఎన్ని ప్లేసులలో ప్రిస్టేషన్లో ఎక్కడ వీలైతే అక్కడ గొడవలు చేయాలి, ఎక్కడ వీలైతే అక్కడ అధికార పార్టీ దుర్వినియోగం చేసింది, దాడులు చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పుకోవడానికి, లేకపోతే డబ్బుల పంపకం చేసింది, ఇంకోటి చేసిందని ఎంత ప్రయత్నం చేసిరంటే ఇవాళ మిత్రుడు మాట్లాడుతున్నప్పుడు మనం అడ్డం తిరిగి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను. క్యాండిడేట్గా నేను చూసిన, నేను అక్కడ ఉండగానే మామూలుగా మాట్లాడుతున్నారు, పక్కకు పోగానే పోయి మా టేబుల్ అని దనుడు, స్లిప్పులు చింపేసుడు. ఎక్కడ? అక్కడ పోలింగ్ బూతుల దగ్గర ఒక్కొక్క క్యాండిడేట్ గవర్నమెంట్ మీద ఉంటే కూడా బీజేపీ 3 నేను ఏమంటానంటే ఇవాళ నేను ఇక్కడ చెప్పుడు కాదు, మీకు అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు అడగండి, లేకపోతే పోలీసు ఇంటెలిజెన్స్ ఏ రకంగా అడగండి. ఇలా ఎన్నిసార్లు అంటే ఇలా 1-2-3 కొట్టడం జరిగింది, 1-2-3 అరెస్ట్ కూడా మా కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. ఎంత సమన్వయం పాటించాల్సి వచ్చిందంటే అంత సమన్వయం పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే ఏమన్నా దాడి చేస్తే మీరు లేకపోతే బయట వాళ్ళు వచ్చి దాడి చేసారు, లేకపోతే అధికార పార్టీ దుర్వినియోగం చేసింది, డబ్బులు సంచి ఇంతకుముందు మిత్రుడు చెప్తున్నారు 75 లక్షలు ఇచ్చింది, కోటి ఇచ్చింది. నేను ఏమంటున్నానంటే ఏ పార్టీ అయినా ఇవాళ ఒక ఎస్సీ ఎస్టీలో లేకపోతే నిరుపేదలో లేకపోతే ఒక పార్టీ అనుకూలంగా ఉండి ఆ క్యాండిడేట్ పెట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఏదన్నా కొంత హెల్ప్ చేస్తారు. లేకపోతే 70 లక్షలు 80 లక్షలు ₹1 ఏదైనా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇంతకుముందు అధికార పార్టీ 15-20 ఏళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా అలవాటు ఉంటే ఉండొచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీ దగ్గర అంత పెద్ద మొత్తంలో ఆరోపిస్తానికి ఏదైతే కావచ్చు. ఒక సినిమాలో పరచూరు గోపాలకృష్ణుడు చెప్తాడు, ఎవరో చనిపోతే చుట్టాలు చనిపోతే బాగుంటుందా, లేకపోతే ఇక్కడ ప్రజలు చనిపోతే బాగుంటుందా, 2 డైలాగులు పెట్టుకుంటాడు. అట్లా 2 డైలాగులు మీరే చెప్పి, అటు మీరే చెప్పి, ఇటు మీరే చెప్పి, ఎంఐఎంది మీరే చెప్పి, ఎంఐఎం దాడి అన్నీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మీరే చెప్పి, ఎటు అయితే అటు అనుకూలంగా మీరే డైలాగులు, ఆన్సర్ మీరే, క్వశ్చన్ మీరే, అన్ని రకాలుగా గవర్నమెంట్ ఏం ఆలోచించిందో మీరే చెప్తారు, గవర్నమెంట్ మీద దాడి జరిగింది డిప్యూటీ సీఎం మీద మీరే చెప్తారు. నేనేమంటున్నానంటే నేనేమంటున్నా సార్ కొమ్మినేని గారు, ఇలా ఎంత సమయం పాటించాలో అంత సమయం. కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒక్కటి చూడండి, గతంలో జరిగిన బల్దీ ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ మీరు ఒక్కసారి అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది ఎన్ని హింసలు జరిగాయి. నేను ఒకటే ఎందుకు జరిగింది అదే నేను ఎందుకు జరిగిందని చెప్తున్నా. అక్కడ ప్రత్యక్షంగా క్యాండిడేట్స్ కానీ అక్కడ ఉన్న సీనియర్ నాయకులు అక్కడ ఆ సీన్లో ఉంటే కార్యకర్తల ఆవేశాలు కానీ అవి కానీ ఆ సందర్భాలు ఆ రకంగా వస్తాయి. ఇంతకుముందు జరిగిన అనాలిసిస్ ఎందుకు చెప్తున్నా అంటే ఆ సందర్భం అట్లా వచ్చింది. ఉండాల్సింది కాదంటారు. నేను ఉద్రిక్తమైన వాతావరణం ఉన్నప్పుడు ఇంకా దాన్ని ఉద్రిక్తం చేస్తాను కాకపోతే ఆడదాకా పోయి ఇలా గొడవ అయినాక అసదుద్దీనుడు ఇంకోటి ఆ కార్యకర్తలు మీరు చూసుకున్న విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఆయన ఇటు గదలంగా ఆయన ఈడిపోయి నేను గదలంగానే ఇంకో 10 మీటర్లు వాళ్ళు ఎక్కువ పోతారు. ఇవాళ 200 మీటర్లు 2200 బైకులు పోయినా, 10 బైకులు పోయినా, ఇంకోటి పోయినా ఇలా హైప్ చేస్తానికి ఏదో ఒకటి కావచ్చు. కానీ ఏమంటారా అక్కడ ఎంత సమన్వయం పాటించాలో సమయం చాలా ప్లేసుల్లో పాటించాల్సి రావడం జరిగింది. ఈ రకమైన ఆరోపణలు ఉంటాయి తెలుసు. నేను గతంలో ఒక్కసారి చూడండి స్థానిక సంస్థల ఎలక్షన్లో జరిగిన హింసకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇలా ఇంత చాలా తగ్గియడం జరిగింది. అయినా మీరు యాస గురించి ప్రాస గురించో విమర్శలు చేసుకుంటూ పోతే కాదు. ఇలా దాన్ని ఎవరు హర్షిస్తలేరు. కానీ మీరు డిప్యూటీ సీఎం దాడి అక్కడ సమయానికి కార్యకర్తలు పోలీసులు తక్కువగా ఉండడం అన్ఎక్స్పెక్టెడ్ సార్. ఇప్పుడు వాళ్ళు 100 మంది 50 మంది వచ్చారనుకో, 4-3 ఫార్మాలిటీగా పోలింగ్ బూత్ కాదు, 4 కానిస్టేబుల్, డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర మిలిటరీ ఉంటుంది. ఏమన్నా ఏముంటది బందోబస్తు ఉంటుంది. బందోబస్తు అంటే ఎంతమంది ఉంటారు? వీఐపీని రక్షించాల్సిన పోలీసులు 100 మంది వస్తే పారిపోతారా? ఇదేనా మీరు పంపాల్సిన మెసేజ్? అక్కడ సడన్ గా జరిగిన ఇన్సిడెంట్ కొన్ని జరుగుతాయి.
ఇలా మంత్రులు పోయినప్పుడు ఎక్కడో ఒకటి అనుకోని ఇన్సిడెంట్ కొన్ని జరుగుతాయి. దానికి మొత్తం ప్రభుత్వమే ఇట్లా ప్రేక్షపాత్ర వహించింది, పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటే ఒకటి జరిగిన సంఘటనల మీద తర్వాత యాక్షన్ ఎలా ఉంటుంది ఇంతకుముందు చెప్పింది కదా మిత్రుడు. ఇలా పాము పెంచుకురు, పాము కాటేసింది, టీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుందో చూడాలి. జరిగిన సంఘటన గతంలో ఎప్పుడు జరిగిన కేసుల విషయంలో మీరే వాదించినామని చెప్తున్నారు, మీరే అడ్వకేట్గా ఉన్నారు. ఎప్పుడు ఫలితాలు ఉంటాయో, ఎప్పుడు దాని మీద యాక్షన్ ఉంటుంది, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. చట్టం వరకు చుట్టం కాదు. కాబట్టి ఇలా టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్యోగం చేసింది. ఎక్కడ చేసింది అధికార దుర్యోగం? ప్రజలు ఎందుకు ఖర్చించారు? ఇలా ఇంత రిజల్ట్ మీరే అన్నారు కదా, ఎలక్షన్ ముందు అన్నారు, ఎలక్షన్ తర్వాత ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎంత ఖర్చు పెట్టారు? మీరు 75 లక్షలు చెప్తున్నారు, వాళ్ళు ఎంత ఇచ్చారు? రాజకీయంలో వాళ్ళు మాకన్నా సీనియర్లు, అన్నిట్లో కూడా వాళ్ళు సీనియర్లే కదా. మేమైతే సార్ వాళ్ళ ముంగట మీకంటే అధికారం ఉంది కాబట్టి డబ్బు వస్తుంది, వాళ్ళకి అధికారం లేదు కాబట్టి. నేను ఏమంటానంటే ఇలా 50 ఏళ్ళు 60 ఏళ్ళ కాంచి ఉన్నారు, 20 ఏళ్ళ కాంచి ఉన్నారు జాతీయ పార్టీలు. ఇలా వాళ్ళ ముంగట టీఆర్ఎస్ పార్టీ అనేది ఇలా చిన్న పార్టీ కదా, ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ, నేషనల్ పార్టీలు. ఓకే, ఇవాళ మీరు చేసిన అరాచకాల మీద, మీరు చేసిన స్థానిక సంస్థల దాడుల మీద, మీరు నిర్వహించినప్పుడు జరిగిన హింస మీద ఇవాళ జరిగింది ఒక హింస, ఇవాళ జరిగింది దాన్ని జరిగిన సంఘటనలు మేము సమర్థించుకోవట్లే. రైట్, ఓకే. సురేష్ గారు మీరేమంటారు ఈ దాడుల మీద? వీటండి చాలా దురదృష్టకరం అండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ జరపాల్సిన అవసరం ఉంది, జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరైనా కూడా ఇప్పుడు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ అలయన్స్లు ఏదైతే ఉన్నాయో అలయన్స్లో విషయం ఇది ఎలక్షన్ తర్వాత ఏముందో వాడు అప్పుడు చూసుకోవాలి. కానీ ఎలక్షన్ల ముందే ఒక విధమైన అండర్స్టాండింగ్ వచ్చి ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఉందో పరిపాలన చేసిందో మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ గురించి పదే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఇలాంటి విషయాల్లో కొంచెం ముందు చెప్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చాలా సున్నితమైన ప్రదేశం అక్కడ ఎలక్షన్ జరుగుతున్న ఆ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా ఈ విధంగా ఒక సెన్సిటివ్ ఇష్యూస్ మరి జరిగినప్పుడు మరి రాష్ట్ర నాయకులు అక్కడికి వస్తున్నప్పుడు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. మరి పోలీస్ వ్యవస్థ ఇక్కడ సరిగా మరి పని చేయలేనట్టు కనపడుతుంది. నిన్న విజువల్స్లో కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా స్వయాన మరి ఎంపీ గారే రావడము మరి ఆ యొక్క ఆందోళనకు మరి ముఖ్యంగా ధ్వజనానికి నాయకత్వం వహించడం అనేది చాలా దురదృష్టకరం. అది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటిది. ఒక నిమిషం ఇలా మిత్రులు చెప్తున్నారు, ఫారెన్ కంట్రీస్లో అతి ఎక్కువ ప్రతిష్టాత్మకమైన భద్రత ఉన్న దాంట్లో కూడా ప్రెసిడెంట్ల మీద, అక్కడ ఉన్న పెద్ద సీనియర్ నాయకుల మీద అనుకోని సంఘటనలు జరిగినప్పుడు చెప్పులు విసిరేయడం, దాడి జరగడం, కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇలా కొంతమంది కేంద్ర మంత్రులు గతంలో శరద్ పవార్ గారు వాళ్ళు వీళ్ళు ఏదో మీటింగ్లో అటు ఇటు పోతున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తులు రావడం, లేకపోతే కొంతమంది అది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లలో కొంత మరి కెమెరాలు పెట్టి చూసినా, వెబ్ కెమెరాలు పెట్టి చూసినా, ఇంకోటి చూసినా సడన్గా జరగకుండా దాని మీద చర్యలు ఏ రకంగా ఉన్నాయి, భద్రత ఏ రకంగా అంటే ఒక్కొక్క జరిగినప్పుడు అనుకోకుండా జరుగుతాయి. దాన్ని భూతత్వంలో పెట్టి చూసి దీన్నే మొత్తం భద్రత మొత్తం దీంతో ఇదైపోయిందంటే ఇలా గతంలో కొన్ని ప్రభుత్వ పరిపాలన చేస్తున్నప్పుడు హైదరాబాద్లో జరిగిన అల్లర్లు కానీ, హైదరాబాద్లో జరుగుతున్న కొన్ని స్పెషల్ డేస్ కొన్ని ఉంటుంటాయి, అప్పుడప్పుడు ఎన్ని నిమిషాలు జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారు టీడీపీ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే కొడంగల్ శాసనసభ్యులు వాళ్ళలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. కొమ్మినేని గారు నమస్కారం సార్. చెప్పండి, ఏంటి నిన్న జరిగిన పరిణామాల ఫలితం ఏంటి? అట్లాగే మొత్తం అపోజిషన్ కూడా అంతా ఇక టీఆర్ఎస్ పీఠం అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టున్నాయి. ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కొంత ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళే కొంత పనులు చేయగలుగుతారనో. రెండోది సంక్షేమ పథకాలకు సంబంధించి బస్తీలలో, స్లమ్లలో, వీటిలలో మాకు సంక్షేమ పథకాలు రావాలంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితేనే ఇవ్వగలుగుతారు, మిగతా వాళ్ళకి కొంచెం ఇబ్బందికరం అనే ఒక వాతావరణం ఉంటుంది. కాలనీలలో కొంచెం అభివృద్ధి ఏదైనా జరగాలంటే, రోడ్లు మంచినీళ్ళు ఇవ్వాలంటే పాలకపక్షానికి అయితే కొంచెం చేయగలుగుతారు అనే వాతావరణం కొంత అనుకూలంగా ఉంటుంది. సరే, అదొక యాంగిల్. రెండవది పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ ఏ రకంగా తమ అధికారాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించింది అనేది నీకే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏం కొమ్మినేని గారు అంటే, ఎన్నికల ఫలితాలు ఎలాగో బాక్సులలో ఉన్నాయి, అవి ఈ రోజుగా 5 తారీఖు రోజు ఎట్లాగో తెలుస్తాయి. నిన్న జరిగిన సంఘటనలను మనం అందరం కూడా విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడు కూడా ఎన్నికల కంటే ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసులు సమస్యాత్మక బూతులను గుర్తిస్తారు. ఆ ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ, లేకపోతే ఎస్టీఎఫ్ వాళ్ళని కానీ, లేకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళని కానీ ఎక్స్ట్రా ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తారు.
ప్రతి బూతును అంటే ఇప్పుడు దాదాపు 7,800 బూతులు ఉంటే సమస్యాత్మకమైన బూతులు నియోజకవర్గాలు ప్రాంతాలను గుర్తించేసి ఆ ఏరియాలలో పూర్తి స్థాయిలో పోలీసులను మోహరిస్తాడు, అదనపు బలగాలను పెడతారు, స్పెషల్ ఆఫీసర్లను వేస్తారు. అక్కడ అంటే ఐపీఎస్లు జిల్లాలలో ఉన్న వాళ్ళని కూడా పిలిపించి ఓల్డ్ సిటీలో గతంలో పనిచేసిన ఏసీటీ అయినా ఆ ప్రాంతాల్లో గతంలో పనిచేసి వీటిని అన్నిటిని చక్కదిద్దిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ మనం ప్లేస్మెంట్ చేసి ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రత్యేక నిఘా కెమెరాలు అన్ని పెడతారు. మామూలుగా ఏ ఎన్నికలు జరిగినా కూడా ఏ వ్యవస్థలో కూడా ఏ పండగ జరిగినా ఇవన్నీ ఒక విధానం. అయితే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ అంటే ఒక ప్రధానమైన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఇప్పుడు షబ్బీర్ అలీ గారు కూడా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు. అంటే ఇద్దరు ప్రోటోకాల్ వైజ్ కానీ లేకపోతే బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు ఒక స్థాయి ఉన్న వాళ్ళు పోతే ప్రత్యక్షంగా ఒక పార్లమెంటు సభ్యుడు వాళ్ళ అనుచరులు చేతులతో కొట్టడం కాకుండా కాళ్ళతో దాన్ని కారు అద్దాలు పగలగొడుతుంటే కనీసం పోలీసులు కల్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఈరోజు డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర కూడా స్థానికంగా ఒక డివిజన్ లో వీళ్ళొకరికి మద్దతు వాళ్ళొకరికి మద్దతు ఇచ్చినందుకు ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోకి పోయి ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోకి దూరుకుంటే అనుచరులతో అక్కడ ఉన్న పోలీసులు పారిపోతే డిప్యూటీ సీఎం గారు కొడుకుని కొట్టిండ్రు. నేనేమడుగుతున్న కొమ్మినేని గారు అంటే సంఘటనలు ఆవేశపూరితమైన సందర్భంలో జరిగి ఉండొచ్చు, అనుకోకుండా జరిగి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ప్రభుత్వ పాత్ర ఏందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కదా కొమ్మినేని గారు. ఈ రోజు ఇంత మ్యాసివ్ అటాక్స్ జరిగి సిటీ అంత గందరగోళంగా ఉంటే తెలంగాణలో 33% ఒక హైదరాబాద్ అనే దాదాపు 1 కోటి జనాభా అంటే 3,60,00,000 మందిలో 1 కోటి జనాభా ఇక్కడ నివసిస్తున్నారంటే తెలంగాణలో దాదాపుగా 25-30% ప్రాంతంలో ఇన్ని సంఘటనలు జరిగి ఇంత గందరగోళం ఉంటే కనీసం ముఖ్యమంత్రి గారు సమీక్షించిందా? ముఖ్యమంత్రి గారు తక్షణమే సచివాలయానికి చేరుకొని అధికారులను పిలిచి సమీక్షించి ఏం జరుగుతుంది, శాంతి భద్రతలు ఏం చేస్తున్నారు మీరు, ఇలాంటి సంఘటనలు జరగడం తప్పు, ఇమ్మీడియట్ గా అరెస్టులు మొదలు పెట్టండి, లేకపోతే పోలీస్ చర్యలు మొదలు పెట్టండి, చట్ట ప్రకారం కేసులు పెట్టండి అని చెప్పి. ఎందుకంటే శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటాయి, నాట్ హోమ్ మినిస్టర్. సో శాంతి భద్రతలను పర్యవేక్షించే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఉండి కనీసం ఇది తప్పు అని కూడా ఖండించకుండా పోతే ఇది ఏ రకమైన రాజకీయాలకు దారితీస్తుంది కొమ్మినేని గారు? ఈ సాంప్రదాయం మంచిదా? ఇప్పుడు జరిగిన సంఘటనను ఒకవేళ అనుకోకుండా ఆపలేకపోవచ్చు, కొన్ని సందర్భాలలో మన చేతిలో కూడా ఉంది, అంటే క్షణికావేశంలో కానీ మినిట్ లో జరిగి ఉండదు. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? ఈ రోజు నేను అనేది అదే, ఎంఐఎం తో టిఆర్ఎస్ కు ఒప్పందం ఉంది, అనుబంధం ఉంది, లేకపోతే వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇతర పార్టీల మీద నాయకుల మీద దాడులు జరుగుతున్నాయని ఎందుకు ఆరోపించాల్సి వస్తుందంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం, పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంతో ఉండడం, బాధ్యతారాహిత్యంగా ఉండడం వల్ల ఈ రోజు ఈ రకమైన చర్యలు జరుగుతున్నాయి. ఇది ఎవరికి మంచిది కాదు. ఇలాంటి వ్యవహార శైలి అనేది మనం ఎవ్వరం కూడా అందరం కూడా ఖండించాలి. కాంగ్రెస్ మాకు సరిపోకపోవచ్చు, కానీ ఈ సంఘటనలను ఖండించకపోతే మేము కూడా మా బాధ్యతను విస్మరించిన వాళ్ళమైనా అయితాము. ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు సమర్థించుకునే వాదనలు మానేసి జరిగిన సంఘటనల మీద చర్యలు కఠినంగా తీసుకోవాల్సిన అవసరం అని ఉన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీరు చాలా 2 పదాలు మినహాయించి బాగా మాట్లాడారు రేవంత్ గారు, దాంట్లో అనుమానం లేదు. రైట్, రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతులు చెప్పారు, ఆ పద్ధతులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఎలక్షన్ లో అవి పాటిస్తున్నారు. అంతే కాదు ఆయన కీలకమైన పాయింట్ ఏంటంటే ఇంత జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఎట్లా ఉంటారని అడుగుతారు కదా సహజంగానే. 3 రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నారని వార్తలు వస్తున్నాయి కదా. అదే చివరికి ఇప్పుడు 75%, 80% మొత్తం పద్ధతులు ఏ రకంగా ఉంటాయి, ఎలక్షన్ లో ఎట్లా పాటించాలి ఏందనేది చెప్పారు. దాని వరకు కూడా కాదన్నారు, ఎందుకంటే ప్రతి ఎలక్షన్ లో ప్రతి పార్టీ అధికారులు ఆ రకంగా పాటించుకుంటూనే వస్తారు. ఇవాళ దాడులు అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతాయని మీరే అంటున్నారు. ఇవాళ జరిగిన దానికి ఇవాళ ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చి దాడి చేయడం జరిగింది. దాడి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్న జనాలు తక్కువగా, కార్యకర్తలు తక్కువ ఉండడం, ఫోర్స్ తక్కువ ఉండడం, దాడి జరగడం జరిగింది. దానికి ఏమైనా ఎమ్మెల్యేకి ఏమైనా ఇంటికి తీసుకుపోయి స్వీట్ పెట్టారు, తీసుకొని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి తీసుకు కూర్చోబెట్టారు. ఇలా అసదుద్దీన్ గారు ఇవాళ అక్కడ ఉధృతమైన పరిస్థితులు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతం అది. మొదటి నుంచి అది ఎప్పటి నుంచో రాజ్యాంగం ఒక క్లాజ్ పెట్టినట్టు ఓల్డ్ సిటీ అంటే ఉధృతమైన వాతావరణం ఉంటుంది, అక్కడ సమస్యాత్మక ప్రాంతం అని అది ఎప్పుడో డిక్లేర్ చేసి పెడతారు. ఇలా కొత్తగా చేసేది కూడా అవసరం లేదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వీరు అక్కడ చూస్తానికి పోతున్నారు. ఇంకోటి ఇంటర్నల్గా ఏంది, వీళ్ళకి ఈ మధ్యన ఎంఐఎంకి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళకి సంబంధించిన మనుషులు ఏదో పడంలో వీళ్ళు తీసుకున్నారని ఇంటర్నల్ గడ్జెస్ కూడా చాలా ఉన్నాయి. ఆ తరుణంలో వీళ్ళు చూస్తానికి పోవడం జరిగింది. ఎవరు అరెస్ట్ చేశారు, దాన్ని గౌస్ ఖాన్ అరెస్ట్ చేసి చూస్తానికి పోతున్న పరిస్థితిలో
ఇవాళ జరిగిన దాని మీద ఏమన్నా ఎంఐఎం మీదనో అసదుద్దీన్ మీద కేసు పెట్టకుంటున్నారా? ఇవాళ ముఖ్యమంత్రి గారు మొత్తం దీనికి సంబంధించి ఎక్కడున్నారు ఏందనే దాని గురించి క్వశ్చన్ అవసరం లేదు. నేను ఏమంటానంటే దాన్ని ముఖ్యమంత్రి గారు మానిటర్ చేయకుండానే ఇవాళ అసదుద్దీన్ మీద కేసులైనాయి, అక్కడ ఉన్న కార్యకర్తల మీద కేసులైనాయి, ఇవాళ బలాల గారిని తీసుకొని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి తీసుకొని పెట్టారు. ఇవన్నీ అంటే చట్టం దాని పని అది చేయట్లేదా? ఇవాళ చేస్తుంది. నేను ఇవాళ గతంలో జరిగిన సంఘటనలు, గతంలో జరిగిన అల్లర్ల కానీ ఇది చాలా తక్కువ. ఓకే, అంతేగాని ఇలా మేము వాళ్ళతో కుమ్మక్కాడు వాళ్ళతో ఇదవుడు ఏం లేదు. ఇలా ఓల్డ్ సిటీలో సహజంగానే వాళ్ళది ఎక్కువగా పార్టీ కానీ ప్రాబల్యంగా ఉంటుంది. ఇలా మేము కొత్తగా ఇలా టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు కానీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు కానీ అక్కడ ఎంఐఎం కానీ ఎక్కువ పోయి తీసుకొని షేర్ చేసుకొని గెలిచింది లేదు, చేసింది లేదు. ఇలా కూడా కొంత కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువ ఏ పార్టీ అయినా దానికి ఈజీ ఉంటుంది. గతంలో మీరు చేసిన మొత్తం చర్యలన్నీ అదే రకంగా పంచుకున్నారు, అదే రకంగా కుమ్మక్కారు, అదే రకంగా ఇదేంటంటే ఇవాళ కూడా మీరు ఆ రకంగా మీకు పద్ధతి ఉంది కాబట్టి అట్నే అనుకోండి. అంటే ఇవాళ మాకు మా అభ్యర్థిని ఆడబెట్టినాం మేము, కాకపోతే మాకు అక్కడ కేసు పెట్టారు కదా అంటున్నారు కదా, అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేశారు కదా అంటున్నారు వారు. ఇప్పుడు కొమ్మినేని గారు తేలు గరిస్తే ఒక మంత్రం ఉంటది, పాము గరిస్తే ఇంకొక మంత్రం ఉంటది. పాము గరిస్తే తేలు మంత్రాన్ని ప్రయోగిస్తే ప్రయోజనం లేదు. 2000 సంవత్సరంలో ఇదే అసదుద్దీన్ ఓవైసీ గారు చట్టాలను ఉల్లంఘిస్తే అదే చార్మినార్ దగ్గర సిఆర్పిఎఫ్ పోలీసులు రాములు గారు కమిషనర్ ఉన్నప్పుడు, ఇప్పుడు వారి పార్టీలో ఉన్నారు మన టూరిజం చైర్మన్ గారు, వారు సిటీ కమిషనర్ ఉన్నప్పుడు నడి బజార్లో శాంతి భద్రతలను ఉల్లంఘించిన ప్రతి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. అందులో పోలీసుల లాఠీ చార్జ్లో మన అసదుద్దీన్ ఓవైసీ గారికి తగిలాల్సినవి తగిలినాయి. 2008 మన 2013లో వారు చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా స్పందించి ఏం కేసులు పెట్టాలనో ఆ కేసులు పెట్టిందో ఆ రోజు ఆ సంఘటనలు జరిగినాయి. ఈ రోజు మేము అడుగుతున్నది ప్రభుత్వాలు పని చేయడమే కాదు, ప్రజలకు విశ్వాసం కల్పించడానికి పని చేసినట్టు కూడా కనిపించాలి. కొమ్మినేని గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడో కూర్చొని కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఎంఐఎం అసదుద్దీన్ గారు కౌంటర్ వేశారు, దానికి ఆయన సమాధానం చెప్పిండు, చట్టం పని అది చేసుకుంటూ పోయింది. ఇలా మీరు గతంలో జరిగిన సంఘటనలు నేను కాదనట్లే, కానీ అసదుద్దీన్ గారు అక్బరుద్దీన్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చి దానికి సంబంధించిన సమాధానం చెప్పడం, దానికి సంబంధించిన ఏదో జరిగింది. అంతేగాని ముఖ్యమంత్రి స్పందించలేదు, ముఖ్యమంత్రి లెవెల్లో అలా వాళ్ళు చేసిన దాడికి తప్పు, దాడి చేసిన దానికి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది, ఎంపీ దాడులకు పాల్పడ్డ ఎంపీ మీద కేసు పెట్టడం జరిగింది. దాని మీద ఎప్పుడో కేసు పెట్టిన మొన్న అక్బరుద్దీన్ గారు మిత్రుడు చెప్పినప్పుడు సంగారెడ్డి కోర్టులో అరెస్ట్ చేసి ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడుదో కేసు అది. ఎందుకు ఆ రోజు ఎప్పుడైనా చట్టం అనేది ఊరుకోదు, ఎప్పుడైనా దాని మీద చర్యలు తీసుకుంటది. ఇంతకుముందు ఇదే సంఘటన జరిగినప్పుడు ఒక సీనియర్ నాయకుడు ఇలా మాసిలో ఉన్నప్పుడు, ఇలా మొన్న అక్కడ ఏంది అల్లర్లు జరిగి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు ఇలా మక్కా మసీదు అక్కడ ఆ రోజు ఈ అక్బరుద్దీన్ మీద వీళ్ళ మీద కూడా దాడులు జరిగింది. ప్రజలు ఎప్పుడు ఏ రకంగా స్పందిస్తారు, అక్కడ సంఘటనలు అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం ఆ రకంగా ఉంటుంది. తర్వాత కంట్రోల్ చేయడం జరిగింది, దాని మీద కేసులు పెట్టడం జరిగింది, చట్టం దాని పని చేసుకుంటూ పోయింది. కొమ్మినేని గారు మిత్రుడు రామ్మోహన్ గారు ఏమైనా వాదించని, నేను వారి వాదనతోని విభేదించదలుచుకోలేదు, వారితోని మళ్ళీ వాదించదలుచుకోలేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకే సూచన చేయదలుచుకున్నాను. మీ ఉప ముఖ్యమంత్రి కుటుంబం మీదనే దాడి జరిగితే మీరు ఇప్పటి వరకు కూడా పరామర్శించకపోవడం అనేది సమంజసం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, పరిపాలన కోసం సచివాలయం అనేది ఒక కార్యాలయం ఉంది. ప్రభుత్వాలను పాలించే వాళ్ళు సచివాలయం నుంచి పరిపాలన చెయ్యాలి. దయచేసి ముఖ్యమంత్రి గారు వచ్చి సచివాలయంలో కూర్చొని పని చేయడమే కాదు, పని చేస్తున్నట్టు ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీ రెగ్యులర్ స్టైల్ మీకు ఉండొచ్చు, మేము కాదంటలేం, కానీ ప్రజలకు నమ్మకం కలిగించడానికి కొన్ని సంస్థల్ని కొన్ని వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. సంస్థలు వ్యవస్థల పట్ల రేవంత్ గారు మీరు కొంచెం భాష అభ్యంతరంగా మాట్లాడినప్పుడు నేను విమర్శించాను, ఇప్పుడు మీరు భాష బాగా మాట్లాడుతున్నందుకు అభినందిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం నేను ఏమంటారంటే మీరు కొన్ని పద్ధతి ప్రకారం కొన్ని మీరు చెప్తారు, నేను కాదనట్లే. నేనంటే అన్నిటికీ జాలింలోనే మంది ఉంటుందా, అన్నిటికీ ఎడితిరిగి వచ్చినా కూడా ఇదే జాలింలో. నేను ఏమంటారా ఇలా ఒక రకంగా ఏంది, ఎక్కడికి ముడిపెట్టినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ముడిపెడతాం జరుగుతుంది. ఇవాళ హైదరాబాద్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఎవరున్నారు సార్, ప్రపంచం మొత్తం తెలుసు, కేటీఆర్ గారు మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా ఉండి చేయడం జరిగింది. దానికి ఇలా శాంతి భద్రతలకు హెడ్ ఎవరు సార్, హోమ్ మినిస్టర్. ఇవాళ ఏమంటే ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు అందరూ పోయి పరామర్శించడం జరిగింది. ఇవాళ ఏ సంఘటన జరిగినా ముఖ్యమంత్రి పోయి పరామర్శిస్తారు, ఏ సంఘటన పోయినా ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడతారు. జరిగిన సంఘటనల మీద యాక్షన్ జరిగిందా లేదా ఏందనేది ఉంటుంది. దగ్గుకు పని చేస్తుంది, జనానికి పని చేస్తుంది, అన్నిటికీ అదే పని చేస్తుంది అంటే సార్
బ్రేక్ రామ్మోహన్ గారు చాలా గొప్పగా వాదిస్తూ వస్తున్నారు కేసుని. కాకపోతే కేసు వీక్ ఉంది అనేది వారికి అర్థం చేసుకోవచ్చు. అడ్వకేట్ గా కేసు ఒప్పుకున్నప్పుడు ఎంత వీక్ కేసునైనా అంతే గట్టిగా వాదించాలి. ఆ పని ప్రస్తుతం కాబోయే మేయర్ గారు చేస్తున్నారని మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, జైలుకు పోయినాడు. రేపు అయితే గీతే మేయర్ కావాలని మేము కోరుకుంటాం. బ్యూటీ బ్యాచ్లు అనుకోకుండా అవకాశాలు వచ్చినాడు. లేనిపోయిన గొడవ కాదు సార్, వాస్తవాలు ఎప్పుడైనా అదే చెప్తా ఉన్నాను. వరంగల్లో ఆయన ఇబ్బంది పెడతలేను. వరంగల్లో ప్రజలు కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. మొదటి నుంచి పనిచేసిన పోరానికి అవకాశం ఇచ్చిందంటే మెజారిటీ అట్లా ఇచ్చారు. రేపు రామ్మోహన్ కూడా ఇస్తే అట్లే ప్రజలు సంతోషపడతారు, తెలంగాణ ఉద్యమకారులు అందరూ సంతోషపడతారని చెప్తా ఉన్నాను. రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళెందుకు మత్తిస్తున్నారు ఆలోచించే ప్రమాదం ఉంటుంది. నేను అందుకనే ఏమంటున్నాను, నేను ఏం చెప్తున్నానంటే ఒక ఉద్యమకారునిగా చాలాసార్లు కలిసి జైలుకు పోయినటువంటి ఒక సోదరునిగా మొదటి నుంచి ఉన్నోడిగా రామ్మోహన్ కి అవకాశం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. కానీ వచ్చే అవకాశం కావాలని అనిల్ గారు కూడా కోరుకుంటున్నారు. అట్లా ఏమంటారు? అరే ఉద్యమకారులకు ఉద్యమ ఫలితాలు అందడాన్ని ఎవరైనా తప్పు పడితే అంతకంటే మూర్ఖత్వం మిమ్మల్ని అంటలేను. ఎవరన్నా తప్పు పడితే కూడా ఇష్యూ నేను చెప్పదలుచుకోలేదు. బలాలా గారు డిప్యూటీ సీఎం ఇంట్లోకి ఎందుకు పోయినారు? వారు వచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర లేదు. రామ్మోహన్ గారు అన్నారు, రామ్మోహన్ గారు పోలింగ్ స్టేషన్ కాడ ఇవి దన్నిరు, పోలింగ్ చిట్టీలు దన్నేసారు. క్యాండిడేట్ల మధ్యన కొంత ఆవేశాలు ఉండడం వేరు. బలాలా గారు డిప్యూటీ సీఎం ఇంటి లోపలికి పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. వారు ఏమన్నా బూత్ దగ్గరికి వచ్చి ప్రచారం చేసిరా? క్లియర్ అది. ఎంఐఎం పార్టీ 2019 ఎన్నికలలో తమకు ఎవరైతే బలమైనటువంటి ప్రత్యర్థులు కనబడుతున్నారో ఉప ముఖ్యమంత్రి గారి కొడుకు రేపు మలక్పేట నుంచి బలాలా గారి మీద పోటీ చేస్తారు. గతంలో ఉప ముఖ్యమంత్రి గారు ఆ నియోజకవర్గంలో వారి మీద పోటీ చేసి ఉన్నారు. వారి వ్యక్తిగత పీఠాలకి కదలికలు వస్తున్నాయని అనుకుంటే ముందు నుంచి ఈ రకమైనటువంటి దాడులు చేసేటువంటి సంస్కృతి జరుగుతుంది. దాన్ని మీరు ప్రివెంట్ చేస్తే ఈ పార్టీకి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. మేము ప్రివెంట్ చేయము, జరగనిస్తాము అంటే ఓకే. నేనేమంటానంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి కొడుకు ఇంట్లో ఉండడం జరిగింది. ఇవాళ నేను వీధిలో దాడులకు పాల్పడ్డారు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో పోయి దాడులకు పాల్పడ్డారు. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంటి లోపలికి పోయి కొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేస్తే పోలీసులు వారిపోతుంటే కరెక్ట్ అంటారు, మీరు కొట్టడానికి కరెక్ట్ అంటారు. మీరు పెంచి పోషించిన ఇంతకుముందు అన్నారు చేసిన చాలా స్పష్టంగా చెప్పిండ్రు. పోయిన ఆగస్టు కారు స్టీరింగ్ నా చేతిలోనే ఉంది అని చెప్పిండ్రు. హైదరాబాద్ ఎంపీ గారు చెప్పిండ్రు. కావాలంటే ఇప్పుడు బ్రేక్ ఇయ్యి, నేను ఇప్పుడు పేపర్ కటింగ్ మా రామ్మోహన్ గారికి ఇస్తాను. ఇలా ఆధారాలు చెప్పట్లో డేట్లు చెప్పట్లో అన్న ఇలా రఘునందన్ గారు చాలా గొప్పగా చెప్పగలుగుతారు. నేను కాదని సార్ ఇలా ఇంతకుముందు చెప్పడం జరిగింది. అన్న కూడా రామ్మోహన్ గారు మేయర్ అవుతారు ఖచ్చితంగా. నేను ఏమంటానంటే ఇలా పార్టీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా ఎవరైతే ఇలా కేసీఆర్ గారు చేసే పరిపాలనకు హైదరాబాద్ లో ఆయన కానీ కళలకు ఇలా డెవలప్మెంట్ లో బాగా ఎవరైనా ఆ పార్టీ నిర్ణయిస్తుంది, కేసీఆర్ గారు అనిపిస్తుంది తప్పితే నేనేదో ఫీల్ అయితే పేపర్లలో టీవీలో ఓగారాలు అయితే కరెక్ట్ గా అది ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఎవరి పార్టీ నిర్ణయిస్తుంది. అట్లా కరెక్ట్ జాగ్రత్తగా చెప్పారు. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.